హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే ఏడుపేల దుర్గామాత టెంపుల్ వెళ్తున్నాం. ఫస్ట్ టైం వెళ్తున్నాం. సో ఫీలింగ్ సో ఎగ్జైటెడ్. అక్కడ ఉండే సీన్స్ మొత్తం మేము కవర్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఏంటంటే చూడండి, మా మంకీ ఉన్నాడు కదా, అక్కడ ఉన్న మంకీస్ అన్ని వీడియో క్యాప్చర్ చేయాలని చూస్తున్నాడు. వీడియో మంకీస్తో ఆడుకుంటున్నాడు కూడా. అండ్ ఇంకేంటంటే కొంచెం టెంపుల్కి నియర్ బై వెళ్ళగానే మనకి మంచిగా ఏంటంటే చెరువు, అంటే ఏడుపాయల దుర్గామాత టెంపుల్ అంటారు కదా, ఏడు పాయలు అవన్నీ టెంపుల్ దగ్గర మీట్ అవుతాయంట. సో అవన్నీ చూడండి, ఎంత లొకేషన్ ఎంత బాగుంది అసలు. నిజంగా వాటర్, ఆ ట్రీస్ చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే టెంపుల్కి నియర్ బై వెళ్ళేసరికి నాకు అసలు రెడీ అవ్వడానికి టైం కూడా ఇవ్వలేదు, ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఇలాగ ఓకే, దేవుడి దర్శనం అయితే వెళ్తున్నాం, ట్రెడిషనల్గా ఉండాలని చెప్పేసి మంచిగా అయితే రెడీ అయిపోయి మేము వెళ్ళింది సండే రోజు కాబట్టి కొంచెం పబ్లిక్ అయితే హెవీగానే ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మవారి టెంపుల్ అంటే విగ్రహం ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఇక్కడ ఎదురుగా గోపురం కనిపిస్తుంది చూడండి, మనకి ఇక్కడ పెట్టారు. మాకు అది ఫస్ట్ తెలియదు అనమాట. అంటే నార్మల్గా టెంపుల్లోకి వాటర్ ఎప్పుడన్నా వస్తే ఇక్కడ తీసుకొచ్చి పెడతారంట. ఇప్పుడు వాటర్ ఏం లేవు కదా, టెంపుల్ లోపలే ఉంటుంది అని అనుకున్నాము. కానీ అక్కడ అమ్మవారి టెంపుల్ మేము వెళ్ళి దర్శనం చేసుకునేంత వరకు మాకు తెలియదు అమ్మవారు అక్కడే ఉంది అని చెప్పేసి. నార్మల్ చిన్న విగ్రహం బయట పెట్టారేమో అనుకున్నాం. సో మెయిన్ అమ్మవారి ఉండేదైతే ఈ ఏరియా మేము క్యాప్చర్ చేసాం చూడండి అక్కడ. సో అక్కడ వరకు పంపించట్లేదని జస్ట్ నార్మల్ వీడియో తీసుకొని వచ్చేసాము. సో ఇక్కడ మేము అక్కడ నిలబడి ఆ డిస్కషన్ చేస్తున్నాం అనమాట. అంటే అమ్మవారిని ఇక్కడ ఎందుకు పెట్టారు, అక్కడ లోపలికి ఎందుకు అలౌ చేయట్లేరు అని మేము అక్కడ మాట్లాడుకుంటున్నాము. అండ్ అట్ లాస్ట్ చూడండి, ప్రెసెంట్ అయితే అమ్మవారు అక్కడ ఉన్నారు. సో దాని తర్వాత సో మళ్ళీ ఏంటంటే అయ్యో దర్శనం చేసుకోలేదని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. అండ్ ఆ అమ్మవారి దగ్గర కోడిని కూడా కట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ పక్కన ఇంకొక అమ్మవారు ఉంటే అక్కడ మొక్కుకొని, అండ్ ఈ మంకీ చూడండి అసలు, మా లడ్డు అయితే ఈ మంకీతోనే ఆడుకుంటూ వీడియో తీసుకుంటూ కూర్చున్నాడు. మంకీ చూడండి ఎట్లా ఇట్లా మీదకి వచ్చేస్తుంది మనం ఫోన్ చూపిస్తుంటుంటే. అండ్ దీని తర్వాతకి ఏంటంటే పక్కన ఇక్కడ మంకీతో ఆడుకుంటుండు, నేనేమో అక్కడ పక్కన ఈ కార్తీక పూర్ణమి రోజు 365 ఒత్తులు పెట్టలేదన్నమాట. సో ఆ వర్క్ కూడా ఇక్కడే కంప్లీట్ చేసేసుకుందాం అని చెప్పేసి మంచి అమ్మవారికి మొక్కేసుకొని శివుడికి మొక్కేసుకొని 365 ఒత్తులు అయితే అక్కడ వెలిగించేసాను. అండ్ నెక్స్ట్ చూడండి అక్కడే ప్రసాదం అవన్నీ పెట్టేసి కొంచెం నార్మల్గా అట్లా టైం స్పెండ్ చేసేసి రిటర్న్ అవుదాం అనేసరికి మాకు చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా మేము అక్కడ కోడిని కోసం అని చెప్పాం కదా, మంచిగా కట్ చేసుకొని ఆఫ్టర్నూన్ టైం అట్లా తినేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. బట్ టైం చాలా లేట్ అయిపోయింది. సో ఆ వీడియో తీసే క్లిప్ కూడా మిస్ అయిపోయింది. సో మేము ఓన్లీ తినే క్లిప్ అయితే ఉంది దీంట్లో. ఇది అనమాట ఈ రోజు వ్లాగ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.